బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విషయంలో ఆయన్ను అరెస్టు చేయవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చని పేర్కొంది. అందుకు హరీష్ రావు సహకరించాలని సూచించింది. ఆయనపై ఫిర్యాదు చేసిన చక్రధర్ గౌడ్కు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో స్థిరాస్తి వ్యాపారి జి చక్రధర్ గౌడ్ రాజకీయ కక్షతో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హరీష్ రావు బుధవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారంటూ తనతో పాటు రాధాకిషన్ రావు తదితరులపై చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలపై పోలీసులు ప్రాథమిక విచారణ జరపకుండానే కేసు నమోదు చేశారన్నారు. ఫిర్యాదులో తనకు వ్యతిరేకంగా ఏమీ లేదని, దాన్ని కట్టుకథతో దాఖలు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విషయంలో ఆయన్ను అరెస్టు చేయవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చని పేర్కొంది. అందుకు హరీష్ రావు సహకరించాలని సూచించింది. ఆయనపై ఫిర్యాదు చేసిన చక్రధర్ గౌడ్కు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేస్తుంది. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో స్థిరాస్తి వ్యాపారి జి చక్రధర్ గౌడ్ రాజకీయ కక్షతోనే ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హరీష్ రావు బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారంటూ తనతో పాటు రాధాకిషన్ రావు తదితరులపై చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలపై పోలీసులు ప్రాథమిక విచారణ జరపకుండానే కేసు నమోదు చేశారన్నారు. ఫిర్యాదులో తనకు వ్యతిరేకంగా ఏమీ లేదని, దాన్ని కట్టుకథతో దాఖలు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు.